ఒక్క క్షణం నీవు నీ కోపాన్ని నిగ్రహించుకోగలిగితే 100 దినాల దుఃఖాన్ని నీవు నివారించినట్లు అవుతుంది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు పుణ్యనామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువిశేష సౌరభాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు నాతో కలిసి ధ్యానించడానికి మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనుషుల్లో శాంత స్వభావము కలిగిన వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఎలాంటి అలజడి, అసహనం, మానసిక ఒత్తిడి మొదలగు వాటికి లోను కాకుండా తమ వ్యక్తిత్వంలో నిలకడ కలిగి సమతుల్యాన్ని పాటిస్తారు. ఇందుకు భిన్నంగా కొంతమంది తమను తాము నిగ్రహించుకొనలేక చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి కోపగించుకుంటుంటారు. మనిషిలో ఆగ్రహము, రౌద్రము చెలరేగినప్పుడు సావధానంగా మాట్లాడడం కానీ, చక్కగా ఆలోచించడం కానీ ఉండదు. అలాంటి వ్యక్తులలో నిలకడ లోపించి వ్యక్తిత్వములో ప్రశాంతత, ప్రసన్నత తగ్గిపోతుంది. సంతోషం హరించుకుపోయి ముఖంలో చిరాకు కనిపిస్తుంది. కోపం మనిషిని దహించి వేస్తుంది. మితిమీరిన కోపం అనారోగ్యానికి దారితీయవచ్చు కూడా. ఇతరులను మనకు దూరం చేయవచ్చు. అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోగా చేయాలనుకున్నటువంటి పనులు ఇంకా కష్టతరమవుతాయి. శాంత స్వభావాన్ని అలవర్చుకోవడం, ఇతరుల అభిప్రాయాలకు సముచిత స్థానం ఇవ్వడం, మనలోని వ్యక్తిగత లోపాలను సరిదిద్దుకోవడం, నిగ్రహం పాటించి ముందు వెనకలు ఆలోచించడం మొదలగునవి కోపమనే రోగానికి మంచి మందులాంటివి. ఒకసారి అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ను ఎడ్విన్ అనే పేరుగల సెక్రటరీ ఒకడు ఉండేవాడు. ఒకసారి ఆర్మీ జనరల్ ఈ సెక్రటరీని ఏదో నెపం మీద బాగా దూషించి దుర్భాషలాడాడు. ఎడ్విన్ కోపగించి ఆగ్రహావేశంతో వెంటనే వేడిగా వాడిగా ఒక ఉత్తరం రాసి ఆ జనరల్ను పని నుండి తొలగించినట్టు ఒక సంతకం పెట్టమని అధ్యక్షుని ముందు ఆ ఉత్తరాన్ని ఉంచాడు. ఉత్తరాన్ని చూసిన లింకన్ గారు కాసేపు నవ్వి తన సెక్రటరీని తాను రాసిన ఆ ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదవమన్నాడు. అతడు పదే పదే చదివినప్పుడు లింకన్ గారు, ఇప్పుడు నీ కోపం చల్లారిందా అని అడిగాడు. ఆ ఉత్తరాన్ని తీసుకువెళ్ళి, ఇప్పుడు ఇక మంటల్లో వేసి కాల్చివేయి అని అబ్రహాం లింకన్ అన్నాడు. కోపంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎలాంటి నిర్ణయాన్ని చేయకూడదు అని అబ్రహాం లింకన్ గారి సెక్రటరీకి తనకు మధ్య జరిగినటువంటి ఈ సంఘటన మనకు హితవు పలుకుతూ ఉంది. ఒకసారి దావీదురాజు కుమారుడైన అబ్షలోము వర్గీయులు దావీదురాజును ముట్టడించుటకు పన్నాగం పన్నారు. అప్పుడు దావీదురాజు తన అనుయాయులతో కలిసి అబ్షలోము బారి నుండి తప్పించుకొనడానికి పారిపోతూ ఉండగా సౌలు గోత్రమునకు చెందిన షిమీ అనునతడు దావీదును దూషిస్తూ, రాజువయ్యుండి పిరికితనంతో బీరువై వెన్ను చూపి పారిపోతావా అని
రాళ్లతో దాడి చేయడం ఆరంభించాడు. రాజుతోనున్నవారు కోపగించుకొని, ఈ చచ్చిన కుక్క రాజును శపించుట తగదు, వెంటనే ఇతనిని హతమార్చుదమా అని అనగా, రాజు వద్దు అని చెప్పి, బహుశా ఇతని తిట్లు దీవెనలుగా మారునేమో అని దావీదు తన అనుచరులను వారించాడు. ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 16వ వచనం వరకు గనక మనం చదివినట్లయితే, కయను కూడా అసూయతో కోపించి తన తమ్ముడైన ఆబేలును రాతితో కొట్టి క్రూరంగా చంపివేస్తాడు. కోపము మన భావోద్వేగానికి సంబంధించినది. కోపపు స్వభావాన్ని దేవుడే మనలో ఉంచాడు. మానసిక శాస్త్రవేత్తల ప్రకారం ఆపద సమయంలో కోపము మనకు రక్షణ కవచంగా ఉంటుందట. అంతేగాని దానిని కార్యరూపంలో పెట్టకూడదు. ఎందుకంటే కోపము మానవ సహజ గుణం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలలో చూసినట్లయితే, దేవాలయంలో వ్యాపారం చేసే వర్తకుల మీద యేసు ప్రభు కోపాన్ని ప్రదర్శించాడు. పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకుల కపటత్వానికి, వారు చేస్తున్న దోపిడీకి, సామాన్య ప్రజలను అణిచివేస్తున్నందుకు, తామే నీతిమంతులమని చెప్పుకునే వారి వంకర బుద్ధికి, ప్రజలకు తమ బోధలతో తప్పుడు మార్గాన్ని చూపిస్తున్నందుకు ప్రభువు తన కోపాన్ని చూపించాడు. ఆయన చూపించిన కోపం తన కోసం తెచ్చుకున్నది కాదు, ఇతరుల మంచి కోసం, వారి మనుగడ కోసం తెచ్చుకున్నదే. యేసుక్రీస్తు తాను సిలువలో వ్రేలాడుతూ కూడా తన శత్రువుల మీద కోపించలేదు. దయ లేకుండా హింసిస్తున్నా మన్నించాడే గాని కోపముతో దూషించలేదు. కనుక కోపమనే స్వభావము సాధారణముగా పాపము ఎంతమాత్రం కాదు. కోపము వలన చేసేటువంటి కార్యమే మనలను పాపంలోనికి నెట్టివేస్తుంది. పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయం 26వ వచనంలో, ఒకవేళ కోపము వచ్చినచో ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుకొని పోకుండా చూచుకొనుడు. సూర్యుడు హస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను. లేకపోతే కొన్ని క్షణాలలో వారి వారి కోపము ఇతరులను హత్య చేసే వరకు దారితీసి పాపముగా మారుతుంది అని అంటున్నాడు. కనుక మనము ఎప్పుడైనా కోపపడితే నేనెందుకు కోపపడ్డాను అని మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకోవడం వలన మనము మంచి చెడులను విచక్షించగలం, వేరువేరుగా చూడగలం. మనము శాంతిని పొందడానికి, నెమ్మదస్తులం అవ్వడానికి, సౌమ్య హృదయముగా మారడానికి నేనెందుకు కోపపడ్డాను అని వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవడం మనకు ఎంతగానో సహాయం చేస్తుంది. కనుక పునీత యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనంలో, ప్రతి వ్యక్తి ఆలకించుట యందు చురుకుదనము, మాట్లాడుట యందు నిదానత్వము ప్రదర్శించవలెను, త్వరపడి కోపపడరాదు. ఎందుకంటే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలా చెప్పబడింది, కోపశీలుడు వివాదమును పెంచును, శాంతికాముడు కలహమును అణచును. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పాస్కాయత్త కాలంలో మనము ప్రభుని యొక్క శ్రమలలో, పాటులలో మనవంతుగా పాలి భాగస్థులమై ముందుకు సాగుతున్న ఈ తరుణంలో మనలో ఉన్నటువంటి ఈ దుర్గణాన్ని మనము అధిగమించడానికి కావలసినటువంటి దేవుని కృపను మనందరికీ దయచేయమని ప్రత్యేకమైన విధంగా ప్రార్థన చేద్దాం. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా,
పుత్ర పవిత్రాత్మ మిమ్ములను దీవించి కాపాడుదురుగాక. ఆమెన్.